అసలు జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు? అతడి గుర్తులేమిటి? ఆకాశగమనం చేయగలగటమా? అదే అయితే ఆ మునిలో ఆ శక్తి కనబడదేమిటి? అని అడిగాడు నిదాఘుడు. ఋభు మహర్షి చెబుతున్నాడు, నిదఘ, ఆత్మజ్ఞానం తెలిసినవాడు ముక్తి పొందినవాడు కానప్పటికీ ద్రవ్య మంత్ర క్రియ కాలశక్తుల ప్రభావంతో ఆకాశగమనాది శక్తుల్ని పొందగలుగుతాడు. అది ఆత్మజ్ఞానం లేనివాడు చేసే పని. ఆత్మజ్ఞుడైన వాడు ఆత్మ మీద మాత్రమే దృష్టిని కలిగి ఆత్మచేత ఆ ఆత్మలోనే సంతృప్తి చెంది అవిద్యా సంబంధమైన విషయాల కోసం పరుగులెత్తడు. లోకంలో ఏ ఏ భావాలున్నాయో వాటన్నిటినీ అవిద్యామయాలని చెబుతారు. అలాంటి అవిద్యా భావాల్ని వదిలేసిన యోగి తిరిగి వాటి మీద మనసెందుకు పెడతాడు? ఏ మూర్ఖుడు అల్పజ్ఞానం కలిగినవాడు ఆకాశ గమనాది సిద్ధుల్ని కోరుకుంటాడో వాడు సిద్ధి సాధనాలైన యోగాలతో క్రమంగా ఆయా సిద్ధుల్ని సాధించుకుంటాడు. ద్రవ్య మంత్ర క్రియ కాలయుక్తులు కొన్ని వాటికి సంబంధించిన సిద్ధుల్ని అతడికి అందిస్తాయి. అయితే ఈ సిద్ధులేవి పరమాత్మ స్థానానికి చేరటానికి ఏమాత్రం సాధకుడికి ఉపయోగపడవు. ఎవడికి సిద్ధుల మీద కోరుకుంటుందో వాడు వాటిని సాధించుకుంటాడు. పరిపూర్ణమైన వాడికి అలాంటి కోరికలేవి కలగవు. ఇలా కోరికలన్నీ నశించినప్పుడే సాధకుడికి ఆత్మజ్ఞానం లభిస్తుంది.